అదేవిధంగా ఈ కార్యక్రమానికి వితరణ అందిస్తున్నటువంటి అవని ఫౌండేషన్ హైదరాబాద్ చైర్మన్ గారు శ్రీ జి వెంకన్న గారు మరియు డైరెక్టర్ చిన్న గారు మరియు ఇతర కమిటీ మెంబర్స్ షేక్ జానీ గారు వెంకన్న గారులను స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవనీయులు శంతన్ రామరాజ్ గారు, అధికార ప్రతినిధి ఆరేంద్ర వెంకటేశ్వర గారు మరియు మన ఈ పాఠశాల ఉన్నటువంటి వార్డు కౌన్సిలర్ పోతురాజు గారు మరియు ఇతర జిల్లా నాయకులు చుక్కల ఉదయ్ చందర్ గారు, అన్న రమేష్ గారు, అందరినీ కూడా ఇతర కాంగ్రెస్ పార్టీ సభ్యులందరినీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఉపాధ్యాయులను కూడా తమ స్థానాల్లో కూర్చోవలసిందిగా కోరుతున్నాం. విద్యార్థులను కూడా అందరికీ కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమాన్ని రమేష్ అన్న గారికి కూడా స్వాగతం పలుకుతున్నాం. అందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని జ్ఞానేశ్వరన్నకు కూడా అందరికీ దయచేసి పాఠశాల చిన్నది, మీరు పెద్ద మనసుతోని మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా సభాధ్యక్షులు హెడ్ మాస్టర్ గారిని. థ్యాంక్ యూ సార్. ఉపాధ్యాయులు పిల్లలు అందరికీ నమస్కారం. అవని ఫౌండేషన్ వారు మన పాఠశాలకు నోట్బుక్స్ ఇతర సామాగ్రి పంపిణీ చేయడానికి ముందుకు వచ్చినందుకు వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఇటువంటి దాతలు మా పాఠశాలను ఎన్నోసార్లు ఆదుకొని పాఠశాలను అభివృద్ధి పరంలో నడిపిస్తున్నారు. వారికి కృతజ్ఞతలు. పాఠశాలకు చేసినటువంటి మన శాసనసభ్యులు గారికి సందర్భం కాకపోతే మా పాఠశాలకు వచ్చినందుకు మాకు కొంచెం గదులకు కొరత ఉంది. 7 తరగతులు ఉన్నాయి, 5 రూములు, 2 రూములు అయినా అభ్యుదయం ఉంది. శాంక్షన్ చేయించి ప్రయాణంలో సహాయం చేయాలని కార్యక్రమానికి మాట్లాడి అందరికీ నమస్కారం. ముందుగా పిలవగానే ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మన అందరి కోసం ఇక్కడికి వచ్చినటువంటి గౌరవ శాసనసభ్యుడు డాక్టర్ గురునాయక్ గారికి హృదయపూర్వక అభివందనలు తెలుపుతున్నానండి. సో అదేవిధంగా నాతో పాటు ఇక్కడికి వచ్చిన మా డైరెక్టర్ చిన్న సార్ గారికి, కమిటీ సభ్యులు జానీ గారికి, వెంకన్న గారికి, అదేవిధంగా మన సార్ తరఫున వచ్చినటువంటి నాకైతే పేర్లు తెలియదు వారి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలండి. సో అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా, మరియు ఇక్కడ ఈ అవని ఫౌండేషన్ అనేది స్థాపించి కూడా 2 సంవత్సరాలు కంప్లీట్ అవుతుందండి. ఈ 3వ సంవత్సరంలో నేను ఈ మహబూబాబాద్లో కొంతమంది పిల్లలకైనా చదువు కోసం కొంత నోట్బుక్స్, కొన్ని పెన్స్, వాళ్ళకు పెన్సిళ్ళు అందజేయాలని ఒక ఆలోచనతో మన ఎంపీ యూపీఎస్ మహబూబాబాద్ తీసుకోవడం జరిగింది. దాంట్లో మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా సక్సెస్ అయిందని నాకు అనిపించింది. సో అదేవిధంగా ఇంకా కూడా కొన్ని స్కూళ్ళను కూడా తీసుకుందామన్న ఆలోచన అయితే మాకు ఉందండి. కాకపోతే సార్ వాళ్ళతో ఒకసారి మాట్లాడి కూర్చొని ఇంకో కొన్ని స్కూళ్ళు కూడా ఇదే విధంగా పిల్లలకు చదువు కోసం కొంత ఎక్స్పెండిచర్ చేయాలని, అందరికైతే చేయలేమండి, మన దగ్గర ఉన్న కొంతని ఇంకో కొంతమందికి ఖర్చు పెట్టి వాళ్ళ చదువుకు ఉపయోగపడాలనే ఆలోచనతో ఈ అవని ఫౌండేషన్ని స్థాపించాము. అదేవిధంగా ఆ లక్ష్యంతోనే ముందుకు పోతున్నాము. దయచేసి మీరందరూ కూడా మాకు టైం ఇచ్చి అవకాశాన్ని కనిపిస్తే ఇంకా కొన్ని స్కూల్లో కూడా మేము దత్తా తీసుకుందాం. మీ అందరి ముందు మళ్ళీ తెలియజేసుకుంటానండి. జై హింద్. అందరికీ నమస్కారం అండి.
ఈ కార్యక్రమానికి వచ్చిన మన ప్రియతమ నాయకులు మహబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ గారికి పేరున ధన్యవాదాలు అండి. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ముందు వరుసలో నడిపిస్తున్న మన అవని ఫౌండర్ గుండెపోయిన వెంకన్న సార్కి ఒకసారి గట్టిగా అండి. మరియు స్కూల్లో ఉన్న సిబ్బందికి మరియు సార్తో వచ్చిన లీడర్లందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ఇవాళ ఈరోజు మేము అవని ఫౌండేషన్ స్టార్ట్ చేసింది దేనికంటే ఇవాళ చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా చదువు ఎంత అంటే ఇవాళ ప్రతి సామాన్యుడు కూడా ఉన్నత స్థానంలోకి వెళ్ళాలంటే కేవలం ఒక చదువు ద్వారా అని ఆలోచనతో మీ అవని ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ అవని ఫౌండేషన్ ద్వారా నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఎంతో కొంత సాయం చేయాలనే ఆలోచనతో మేము మొదలుపెట్టాము. ఈ కార్యక్రమంకి వచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై అవని. చాలా సంతోషకరమైన విషయం. మిత్రులారా, రాజేశాలు ఎప్పుడు చెప్పారు, వారి యొక్క మార్పు స్ఫూర్తిగా అవని ఫౌండేషన్ ద్వారా ఇవాళ స్కూల్ పిల్లలకు 1-2 కాదు, ఒక పెన్సిల్ ఒక పెన్ను కూడా కాదు, కొన్ని వేల విలువ చేసినటువంటి మెటీరియల్ ఇవ్వడం అంటే వాళ్ళు చాలా అభినందదగ్గ విషయం. మరి యొక్క ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు మానుకోట అభివృద్ధి ప్రదాత అయినటువంటి డాక్టర్ మురళీ నాయక్ గారికి స్వాగతం తెలియజేస్తూ, అదేవిధంగా మరి అవని యొక్క మరి వెంకన్న గారు ఈ ఫౌండేషన్ ఉపాధ్యాయులు పిల్లలందరూ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మన లోపల మనం ప్రతిరోజు మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మన దైనందిన జీవితం లోపల ఒక సహాయం చేసే గుణం అనేటువంటిది తప్పకుండా ఉండాలి. బతకాలంటే ఏకైక లక్ష్యంతో మరి మనం అంటూ ఈ సమాజంలో మనకంటూ గుర్తింపు ఉండాలి. మనం కూడా మరి పేద ప్రజలకు కావచ్చు, చదువుకున్న విద్యార్థులకు కావచ్చు చెప్పేసి కోరుకుంటాను. అదేవిధంగా మరి స్కూల్ ప్రిన్సిపల్ గారు అడిగారు ఇక్కడ ఒక 2 గదులు ఏర్పాటు చేయాలని చెప్పేసి. అయితే వాస్తవంగా పైకి వచ్చి ఒక డాక్టర్గా దేశం లోపల ఒక మంచి డాక్టర్గా పేరు తెచ్చుకుంటే డాక్టర్ మన మధ్యలో ఉండి అంటే దీనికి అంతటి బేసిక్ చదువు. పిల్లలు మీరు కూడా బాగా చక్కగా చదువుకోవాలి. కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మరి అవని ఫౌండేషన్ వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గౌరవ సభాధ్యక్షుడు ప్రధానోపాధ్యాయులు సోమయ్య సార్ గారికి మరియు ఈరోజు తనకున్నటువంటి అత్యంత బిజీ షెడ్యూల్ పక్కన పెట్టి విద్యార్థుల దోషంతో మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నాం. గౌరవ శాసనసభ్యులు మహబూబాబాద్ జిల్లాకే అభివృద్ధి ప్రదాతగా నిలవబోతున్నటువంటి ముఖ్య మురళీ నాయక్ గారికి, డాక్టర్ గారికి మరియు ఈ అవని ఫౌండేషన్ ఈ రోజులలో ఆల్రెడీ శంతన్ రామరాజు గారు చెప్పడం జరిగింది. ఈ రోజులలో సేవ చేయడం అనేది మామూలుగా ఏదో పేపర్లలో వేసుకోవడమే కాకుండా కొన్ని వేల రూపాయలు పేద యాక్చువల్గా సార్ మా స్కూల్కు మోస్ట్లీ అందరూ కూడా అన్వాంటెడ్ చిల్డ్రన్ వస్తారు సార్. గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటికీ కూడా ఎక్కడికి పోయినా కూడా అంటే తల్లిదండ్రులు మినిమం పేమెంట్ చేయగలిగిన కెపాసిటీ ఉన్న వాళ్ళైనా ఉన్నటువంటి అవని ఫౌండేషన్ హైదరాబాద్ డైరెక్టర్ చైర్మన్ గారికి వెంకన్న గారికి మరియు డైరెక్టర్ చిన్న గారికి మరియు షేక్ జానీ గారికి వెంకన్న గారికి ఇతర మహబూబాబాద్ చెప్తున్నాం. అదేవిధంగా మన పాత్రికేయ మిత్రులందరికీ మా పాఠశాల ఉపాధ్యాయులకు స్వాగతం పలుకుతూ, సార్ మాకు ఒక చిన్న విషయం సార్, ఈ స్కూల్ మీ అందరికీ మేము అందరం కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి అభివృద్ధి ఈ రోజు జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఈ పాఠశాలలో 7 తరగతులు ఉన్నాయి సార్. మహబూబాద్ లోపల 127 మంది ప్రజెంట్ ఉన్నారు సార్. యాక్చువల్గా కొందరు 7th క్లాస్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా చాలా మంది జాయిన్ అవుతారు సార్. రోజుకు 5-6 జాయిన్ అవుతూ ఉంటారు. ఈ పాఠశాలకు సరి అయినటువంటి ఫెసిలిటీస్ లేవు సార్, రూమ్స్ సరిపోను లేవు. దయచేసి మీ కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా మీరు కానీ లేదా ప్రభుత్వం ద్వారా కానీ లేదా కలెక్టర్ గారి ద్వారా కానీ ఏదో విధంగా మాకు ఒక 2 రూమ్లు పైన వేసుకోవడానికి అవకాశం ఉంది. వేరే ప్లేస్ ఏం లేదు. అదొకటి సార్. స్కావెంజర్స్ పోస్టులు అనేటివి చాలా కష్టంగా ఉన్నాయి. స్కావెంజర్ లేకపోవడం వల్ల ఎవరు ఊళ్ళో తెలియని పరిస్థితిలో ఇబ్బందికరంగా ఉన్నది. దయచేసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి స్కావెంజర్స్ ఒకటి ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. ఆ 2 చేస్తే మా పిల్లలందరూ మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం. మీ అందరం కూడా మీకు ఎప్పటికి కూడా సదా రుణపడి ఉంటాం సార్. మీరు భవిష్యత్తులో అనేక ఉన్నత పదవులు పొందాలని, మీరు మా పిల్లలను దీవించి మా పిల్లలకు ఈ నోట్బుక్స్ అందించాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన అందరికీ కూడా కృతజ్ఞతలు చేసుకుంటూ థ్యాంక్ యూ. శాసనసభ్యులు గారు మాట్లాడవచ్చు. అప్పర్ ప్రైమరీ స్కూల్ చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి
విద్యార్థులు వాళ్ళకి ఎంతో కొంత చేయాలని చెప్పేసి అవని ఫౌండేషన్ నుంచి మన దిగుబడి వెంకన్న గారు, అదేవిధంగా డైరెక్టర్ చిన్న గారు ఈరోజు ఇక్కడికి రావడం నిజంగా కూడా చాలా ఆనందకరమైన విషయం. మన సభాధ్యక్షులు, మన స్కూల్ ప్రిన్సిపల్ సోమన్న గారు, అలాగే ప్రవీణ్ సార్ గారికి, నాతో వచ్చినటువంటి ముఖ్య నాయకులు చుక్కల ఉదయన్న, అలాగే ఇక్కడ కౌన్సిలర్ పోతరాజు గారు, మన కిట్ల రమేష్ గారు, అదేవిధంగా మన చారి గారు, బెల్లంకొండ సీనన్న, సంతాన్ రామరాజు, మన జ్ఞానేశ్వర్, మన ప్రవీణ్, ముఖ్య నాయకులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నారాయణ సింగ్ ఈరోజు ఇంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి విద్యార్థులకు ఎంతో విషయంతో అవని ఫౌండేషన్ నుంచి మన లక్షల రూపాయలు విలువ చేసేటటువంటి నోట్బుక్లు, అలాగే పెన్సిళ్ళు, పెన్నులు, ఇలా టెక్స్ట్ బుక్స్తో పాటుగా వాళ్ళు ఈరోజు ఇక్కడికి రావడం, పిల్లలకు అందించాలనే మంచి దృఢ సంకల్పంతో వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలని చెప్పేసి అవని ఫౌండేషన్ నుంచి వచ్చినటువంటి మన చైర్మన్ వెంకన్న గారికి, అలాగే చిన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం ఎంతో సంపాదిస్తున్నాం. వాస్తవానికి గవర్నమెంట్ ఐటీ కట్టాలని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంపాదనలో రూపాయలో 30% అంటే 30 పైసలు మనం కనుక ట్యాక్స్ రూపంలో కడితే అది ప్రజలకు, అలాగే అనేక ఈరోజు నేనేం చెప్తున్నానంటే మనం మన సంపాదనలో అట్లీస్ట్ ఒక 5 పైసల వంతు మన నిరుపేదలకు ఉపయోగపడగలిగితే, ప్రతి ఒక్కరు ఇది కనుక ఆలోచించగలిగితే మనకు పేదరికాన్ని మన భారతదేశం నుండే మనం తరలించు. ప్రతి ఒక్కరు మంచి ఉద్దేశంతో ఆలోచించి మన సంపాదనలో 5% మనం పేద విద్యార్థుల కనుక వాళ్ళకు ఉపయోగపడే డ్రెస్సులు కావచ్చు, అలాగే వాళ్ళు చదువుకున్నటువంటి స్టేషనరీలు, పెన్నులు, పెన్సిళ్ళు, బుక్స్ ఏదున్నా కూడా వాళ్ళకు సమర్పించి నిజంగా కూడా 2 స్క్వేర్ ఆ మీల్ అంటే రోజుకు సరిపడా 2 పూట భోజనాలు కనుక తినలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు కూడా మనం కనుక కొంత ఆర్థికంగా సాయం చేసి, లేకపోతే ఎక్కడన్నా ఫౌండేషన్ ద్వారా వాళ్ళకి అన్నదానం ఉన్నత పదవులు ఆశించాలని చెప్పేసి మనం కనుక కోరుకుంటే పేద విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు, ఆణిముత్యాలు ఉన్నారు. కానీ తల్లిదండ్రులు వాళ్ళకు సరైన వనరులు సమకూర్చలేక, ఎందుకంటే ఆర్థిక భారంతో వాళ్ళకు పూట గడవడే కష్టంగా ఉండే వాళ్ళు చాలామంది పిల్లలు నైపుణ్యం ఉంటుంది, వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ వాళ్ళ అటువంటి ఆణిముత్యాలను కనుక మనం వెలికి తీసి ఈరోజు మనం కనుక వాళ్ళను మంచి విద్యను కనుక ఇవ్వగలిగితే వాళ్ళు మరొకటి మన జీవితానికి మనం అర్థం పరమార్థం అదేనని నేను భావిస్తా. అదేవిధంగా ఇప్పుడు మన ప్రిన్సిపల్ గారు సోమయ్య గారు ఇక్కడ ఒక 2 రూమ్లు వేయడానికి వాళ్ళు అడగడం నిజంగా కూడా చాలా మంచి ఉద్దేశమే. ఎందుకంటే 7వ తరగతి వరకు వచ్చింది, చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి, స్కూల్ పిల్లలకు కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే 25 ఎకరాలతో ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో డెవలప్ చేస్తాం. ఇది మొన్ననే మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి సలహాదారులు దేవ్ నరేందర్ రెడ్డి గారు మనకు పాఠశాలను మనం తొందరగా మనం స్థాపిద్దాం, ప్లేస్ చూడండి అని చెప్పేసి నాకు చెప్పడం జరిగింది. ఆ వేటలో ఉన్న మన ఎంఆర్ఓ గారి నుంచి కూడా 25 ఎకరాల భూమిని కనుక మన గవర్నమెంట్ ఇవ్వగలిగితే మనకు 2 సంవత్సరాల లోపు ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే బీసీ వెల్ఫేర్ కావచ్చు, ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్లు, మనకు ప్రైమరీ స్కూళ్ళతో పాటు ఇంచుమించు అన్ని స్కూల్ ఫెసిలిటీస్, కాలేజీలు, డిగ్రీ కాలేజ్తో పాటు ఇంటర్మీడియట్ కాలేజీలు అన్నిటికీ ఒక కాంప్లెక్స్లోనే మీకు అన్ని శాఖలకు అన్ని వర్గాలకు బీసీ ఎస్సీ ఎస్టీ. ముఖ్యమంత్రి గారి ఆలోచన నిజంగా కూడా చాలా అమోఘం. ఎందుకంటే అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్ వస్తే ఎవరు చదువుకోవాలన్నా ఏదైనా ఇన్స్టిట్యూషన్ సంబంధించి ఏది ఉన్నా కూడా మనం అక్కడే మనం చేసుకోవచ్చు. స్కాలర్షిప్ల పరంగా కావచ్చు, వాళ్ళకి బుక్స్ కానీ డ్రెస్సులు కానీ ఏది ఇవ్వాలన్నా ఒకటే ప్లేస్లో ఉండడం వల్ల పిల్లలకు నాణ్యమైన విద్యను మనం అందించగలుగుతాం. ఎందుకంటే మన స్కూల్స్ చాలా స్కాటర్డ్ ఉండడం వల్ల, ఎక్కడ కూడా మారుమూల ప్రాంతాలు ఉండడం వల్ల
టీచర్స్ వాళ్ళ సౌకర్యాలు సరిగ్గా లేక అక్కడ మారుమూల ప్రాంతాలకు సరిగ్గా టైంకి వెళ్ళకపోవడము, లేదా పిల్లల మీద దృష్టి పెట్టడం, ఇలాంటివి చాలా అనాలోచితమైన పర్యవసనాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఒకటే దగ్గర కనుక మనకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఉంటే టైంకి రావడము, పిల్లలకు విద్యాభ్యాసం చేయడము, పిల్లలకు కూడా కావాల్సినటువంటి చిన్న చిన్న ఏమైనా బుక్స్ కావచ్చు, లేకపోతే డ్రెస్సులు కావచ్చు, గవర్నమెంటే వాళ్ళకు టైంకి ఇప్పించడము, వాళ్ళకు ఒక క్రమశిక్షణతోటి వాళ్ళకి విద్యను ఇప్పించే విధంగా ఉంటుందని చెప్పేసి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి ఆలోచించడం గొప్ప విషయం. అదేవిధంగా నాకు తెలిసి 2 సంవత్సరాల్లోపు మనకు కాలేజే అంటే స్కూల్స్ కానీ కాలేజ్ బిల్డింగ్స్ కానీ అన్ని అక్కడికి షిఫ్ట్ అవుతాయి. ఆ లోపు ఏమైనా చిన్న చిన్న రిపేర్ వర్క్స్ ఉంటే మనం చేసుకుంటాం. అలాగే స్కూల్ బిల్డింగ్స్ సంబంధించినటువంటి ఎక్స్ట్రా రూమ్స్ వేయడం అంటే మన బడ్జెట్ శాంక్షన్ కాదు. ఇదే విధంగా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కనుక మహబాద్కి వస్తే అదొక మన తలలో ఒక మాణిక్యం, ఒక వజ్రం. ఎందుకంటే అంత పెద్ద కార్యక్రమం ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ తీసుకోలేదు, మన ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కాబట్టి ఈసారి ఇంటిగ్రేటెడ్ చీఫ్ గెస్ట్గా పిలిచినటువంటి మన ప్రిన్సిపల్ సువర్ణ గారు అలాగే ప్రవీణ్ గారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఈరోజు మహబూబాబాద్ పట్టణంలో ఎంపీ యూపీఎస్ స్కూల్లో సో పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి అవని ఫౌండేషన్ ద్వారా నోట్బుక్స్ మరియు పెన్స్ పెన్సిళ్ళు
అందజేయడం జరిగింది. సో ఈ అవని ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో ఎవరైతే నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన పేద పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి అక్షరం కోసం కొంత సహాయం చేయాలని ఒక ఆలోచనతోటి ఈ అవని ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది. ఈ అవని ఫౌండేషన్ స్థాపించి కూడా 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము. 3వ సంవత్సరంలో అడుగుపెట్టాము. ఈ 3 సంవత్సరాలల్లో చాలా స్కూళ్ళల్లో కూడా మేము ఇప్పటివరకు ఈ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, పెన్నులు అందజేశాము. సో దాని విషయం మీదనే ఈరోజు మన మహబూబాబాద్లో కూడా ఇచ్చాము. సో దానికి గౌరవ అధ్యక్షులు మన శాసనసభ్యులు మురళీనాయక్ గారు, ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. సో పిలవగానే వచ్చినందుకు ఆయన కూడా మనస్ఫూర్తిగా అభివందనాలు. సో అదేవిధంగా ఈ యూపీఎస్ స్కూల్ యొక్క టీచర్స్ వాళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేయడం జరిగింది. సో ఇంకా కూడా ఇంతకన్నా నిరుపేద విద్యార్థులు ఎక్కడ ఉన్నా కూడా వారికి సహాయం చేయడానికి అవని ఫౌండేషన్ ఎప్పటికీ కూడా ముందుంటుందని మీ అందరి ముందు నేను మరొకసారి తెలుపుకుంటూ, వచ్చిన మీ అతిథులకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ, జై హింద్, జై అవని.